రోడ్డు మీద వెళ్లే వాహనాలు ఢీకొట్టడం మీరు చూసే ఉంటారు. కానీ హైవేపై వెళ్తున్న కారును విమానం ఢీకొట్టడం ఎప్పుడైనా చూసారా? హైవేపై వేగంగా వెళ్తున్న కారుపై ఒక్కసారిగా గాల్లో నుంచి ఒక విమానం దూసుకొచ్చింది. ఈ హఠాత్ పరిణామంతో ఆ ప్రాంతంలో భయానక పరిస్థితి ఏర్పడింది. అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రంలో హైవేపై ప్రయాణిస్తున్న కారును ఒక చిన్న విమానం ఢీకొట్టిన ఘటన కలకలం రేపింది. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని యూఎస్1 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్లోరిడాలో బైవర్టి కౌంటీలో రాత్రి సమయంలో ఇంటర్ స్టేట్ 95 జాతీయ రహదారిపై వేగంగా ప్రయాణిస్తున్న కారుపై ఒక చిన్న విమానం గాల్లో నుంచి అకస్మాత్తుగా కిందకు దూసుకొచ్చి ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన టైంలో విమానంలో పైలట్తో పాటు ఒక ప్రయాణికుడు ఉన్నట్టు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. వారిద్దరూ సురక్షితంగా బయటపడ్డారు. కారులో ప్రయాణిస్తున్న మహిళకి మాత్రం స్వల్ప గాయాలు కాగా మిగిలిన వారు క్షేమంగా ఉన్నారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి దిగడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. విమానం కారును ఢీకొట్టిన అనంతరం కారు మరియు విమానం రెండు రోడ్డు పక్కకి దూసుకెళ్లాయి. ఈ ఘటనకి సంబంధించి దృశ్యాలు వెనక వస్తున్న మరో కారుకి అమర్చిన డాష్ క్యామ్ లో రికార్డ్ అయ్యాయి. Please keep watch and subscribe US1 TV.